కొత్తగూడెం సింగరేణి ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగరేణి మేనేజర్ డైరెక్టర్ ఐఆర్ బలరాం నాయక్ విచ్చేశారు. ఈ సందర్భంగా కొత్తగూడెం సింగరేణి ప్రకాష్ స్టేడియంలో 78వ స్వాతంత్ర వేడుకలను సింగరేణి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం పరిసర ప్రాంతంలో ఉన్న అన్ని పాఠశాలల్లో విద్యార్థులు తమ కళా ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా బలరాం నాయక్ మాట్లాడుతూ ఇప్పుడున్న కాలానికి అతీతంగా ప్రైవేటు రంగాలను ఎదుర్కోవాలంటే సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు విధులను నిర్వహించినప్పుడే సింగరేణి సంస్థలను మనము కాపాడుకోగలమని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సింగరేణి సోలార్ విభాగంలో కూడా ముందంజలో ఉందని, కాబట్టి సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులకు భవిష్యత్తు ఉంటుందన్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో సింగరేణి సంస్థ అభివృద్ధి మార్గంలో నడుస్తుందని ఆయన తెలిపారు. 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విచ్చేసినటువంటి డిగ్నిటరీస్ అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, ఆహుతులందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ కార్యక్రమంలో ఇప్పుడే ముఖ్య అతిథి గౌరవ ఎన్ బలరాం గారు ఐఆర్ఎస్ మన ప్రియతమ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వారి కార్యక్రమానికి వస్తున్నారు. దీక్షితులు గారు, అలాగే కార్యక్రమ కన్వీనర్ శ్రీ వారిని సాధారణంగా వేదిక మీద వద్దకు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సెక్యూరిటీ అండ్ ఐఆర్ అండ్ పిఎం శ్రీ బిఆర్ దీక్షితులు గారు వేదిక మీదకి తీసుకొచ్చి వారికి పుష్పగుచ్చం అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరి తరఫున మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు సార్. తదుపరి విశిష్ట అతిథి శ్రీ డి సత్యనారాయణ గారు డీజీఎం పర్సనల్ ఐఆర్ వారిని రెడీగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. శ్రీ రాజశేఖర్ గారు డీజీఎం సివిల్ గారిని వేదిక మీద శ్రీ సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ వారికి పుష్పగుచ్చం అందించాల్సిందిగా రాజశేఖర్ గారు. మరొక విశిష్ట అతిథి శ్రీ టి లక్ష్మీపతి గౌడ్ గారు అధ్యక్షులు. గెస్ట్ ఆఫ్ ఆనర్ శ్రీ టి లక్ష్మీపతి గౌడ్ గారు, ప్రెసిడెంట్ సిఎంఓఏ ఎస్సీఎల్ బ్రాంచ్. ఎం సెక్యూరిటీ శ్రీ బిఆర్ దీక్షితులు గారు, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ జాకిర్ హుస్సేన్ గారు. ముఖ్య అతిథి చేతుల మీదుగా మన త్రివర్ణ పతాకాన్ని రాష్ట్రీయ సలామీ సలామీ జప్. జై హింద్ గారు పెరేడ్ కోసం అనుమతి తీసుకోబోతున్నారు. स्वतंत्र दिवस परेड पर परेड आपके निरीक्षण के लिए आज रहे श्रीमान. ఈ కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ ఎన్ బలరాం గారు ఐఆర్ఎస్ మన ప్రియతమ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పెరేడ్ పర్యవేక్షణకు ముందుకు సాగుతున్నారు. వారిని అనుసరించి జిఎం సెక్యూరిటీ అండ్ జిఎం ఐఆర్ అండ్ పిఎం శ్రీ పెరేడ్లో మా శారదా విద్యాలయ, స్వర్ణ భారతి హై స్కూల్ రామవరం, సెయింట్ విన్సెంట్ ఈ స్కూల్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులు కూడా ఈరోజు పాల్గొంటున్నారు. ఇందులో అలాగే
మన ఎస్ఎన్బిసి పాయింట్ ఈరోజు పీరియడ్లో పాల్గొంటున్నారు. ఎందరో వీరుల త్యాగఫలం మన నేటి స్వేచ్ఛకే మూలబలం. వారందరినీ స్మరించి వారికి నివాళులు అర్పించుకుంటున్నాం. అలాగే ఈరోజు కార్యక్రమాన్ని మన ముఖ్య అతిథి మనందరం కూడా మన భారత మాతకు సుదినం మన దేశాన్ని రక్షిస్తున్నటువంటి సైనికులు ఈ సందర్భంగా మనం తలుచుకోవాల్సినటువంటి సందర్భం. పేరేడ్ ఇన్స్పెక్షన్ అనంతరం మన ముఖ్య అతిథి తిరిగి పోడియానికి పర్యవేక్షణ అనంతరం పేరేడ్ ఇన్స్పెక్షన్ అనంతరం పోడియానికి వచ్చి ఎంతో అంగరంగ వైభవంగా అలంకరించినటువంటి వారు स्वतंत्र दिवस परेड परेड आपके मंच से गुजरने के लिए अनुमति। గౌరవ వందనం సమర్పిస్తున్నారు. అచ్చా నినదిస్తూ గౌరవ వందనం సెల్యూట్ చేస్తూ మన ముఖ్య అతిథికి విన్యాసంతో గౌరవ వందనం సమర్పిస్తున్నారు. వందనం సమర్పిస్తున్నారు. ఎన్సిసి సింగరేణి కాలేజ్ హై స్కూల్ బాయ్స్ ఇప్పుడు తదుపరి మన ఇంతకుముందు చెప్పినట్లుగా ఎన్సిసి సింగరేణి కాలేజ్ హై స్కూల్ బాయ్స్ వస్తున్నారు. వారు ముఖ్య అతిథికి గౌరవ వందనం సమర్పించి ముందుకు సాగుతున్నారు. అలాగే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ డిస్ట్రిక్ట్ కలర్ పార్టీ పిల్లలు ముఖ్య అతిథికి ఎంతో భక్తి శ్రద్ధలతో గౌరవ వందనం సమర్పించారు. అలాగే సింగరేణి కాలేజ్ హై స్కూల్ పిల్లలు, మాస్టర్ ఈకే విద్యాలయం నుంచి వచ్చినటువంటి పిల్లలు, శ్రీరామచంద్ర స్కూల్ నుంచి విచ్చేసినటువంటి పిల్లలు, శ్రీ శారద విద్యాలయం నుంచి విచ్చేసినటువంటి పిల్లలు, వీరందరూ కూడా స్కౌట్స్ పార్టీ, అలాగే మాస్టర్ ఈకే విద్యాలయం నుంచి స్కౌట్స్ పార్టీ, స్కౌట్స్